My dear friends and my dear masters and my dear gods of this great earth. ఈ విషయం మనం ఎప్పుడూ గుర్తు ఉంచుకుంటూనే ఉండాలి. మనమంతా పరస్పరం మిత్రులము. మన జీవితానికి మనము అధిపతులము, యాజమాన్యము వహిస్తున్న వారము, మరి మనము దేవుళ్ళము. ఈ విషయాలు మనం అంటే మిత్రత్వం గురించి, మన స్వామిత్వం గురించి, మన దైవత్వం గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మనలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంటుంది. మన మిత్రత్వం గురించి, మన స్వామిత్వం గురించి, మన దైవత్వం గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటూ ఉంటే అంత ఎక్కువగా మనలో ఆధ్యాత్మికత అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా, నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా అలా విరాజిల్లుతూ ఉంటుంది. మనలో ఆధ్యాత్మికత అలా ఎప్పుడు విరబూసి ఉండాలి. కనుక అప్పుడు మన జీవితం కూడా విరబూసి ఉంటుంది. ఏ జీవితంలో అయితే ఆధ్యాత్మికత అనేది లుప్తమై ఉంటుందో, ఆ దృక్పథం అనేది, ఆ భావన అనేది మృగ్యమై ఉంటుందో, ఆ జీవితంలో అర్థం ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ప్రగతి ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు, ఆ గానుగెద్దు అక్కడే తిరిగినట్టు, తిరిగి అక్కడే తిరుగుతుంటున్నట్టు, ఏ జీవితంలో అయితే ఆధ్యాత్మికత అనేది ఉండదో మరి ఆ జీవితంలో మరి అది అక్కడే తిరుగుతూ ఉంటుంది. చర్విత చర్వంగా చేసిందే చేస్తూ. మై డియర్ ఫ్రెండ్స్, కనుక ఆధ్యాత్మికత అన్నది మన లక్ష్యము. స్పిరిచువాలిటీ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఆధ్యాత్మికత అంటాం. ఈ ఆధ్యాత్మికతలో మనం విరబోయడానికి ఆధ్యాత్మిక శాస్త్రము అన్నది మనం తెలుసుకోవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇది స్పిరిచువల్ సొసైటీస్ అంటే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత. ప్రతి మనిషిని స్పిరిచువల్గా, ఆధ్యాత్మికులుగా చేయడము అన్నదే ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ధ్యేయం. ఈరోజు మనము ఆధ్యాత్మికత అన్నదాని వెనకాతలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రము అన్నదాని గురించి మనం తెలుసుకుందాం విపులముగా. ఆధ్యాత్మిక శాస్త్రము అంటే స్పిరిచువల్ సైన్స్. మొట్టమొదటిగా ఈ సైన్స్ అన్న పదానికి మనం అర్థము తెలుసుకుందాం. తర్వాత స్పిరిచువల్ అన్న పదాన్ని కొడతాం. సైన్స్ అంటే శాస్త్రము. ఉదాహరణకు ఖగోళ శాస్త్రము, ఆస్ట్రానమీ అంటే ఎన్ని విశ్వాలు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, స్టార్ సిస్టమ్స్, గ్యాలక్సీసు, ఆ రచన అంతా ఎలా ఉంది, అందులో భూమండలం ఎలా ఉంది, సౌర కుటుంబం ఎలా ఉంది, పరస్పర ప్రభావాలు ఎలా ఉంటాయి, ఇదంతా మరి అధ్యయనం చేసేది. మరి అధ్యయనం చేసిన వాళ్ళ అధ్యయన ఫలితాలన్నీ చేర్చి ఒక శాస్త్రం అవుతుంది. దాని పేరు ఖగోళ శాస్త్రము. ఖ అంటే ఆకాశం, గోళం అంటే ఆకాశంలో ఉండే, ఆ స్పేస్లో ఉండే ఆ యొక్క అనేక సిస్టమ్స్. ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ. అలాగే వృక్ష శాస్త్రము అంటే ఆ వృక్షాల్లో బీజం నుంచి వృక్షం ఎలా వస్తుంది, మరి ఆ బీజం అంటే ఆ సీడు మరి ఎలా విచ్చుకొని మరి ఆ చిన్న అండము ఒక పిండంలా అయ్యి తర్వాత ఒక బ్రహ్మాండంగా ఒక మహావృక్షంగా ఎలా విస్తరిస్తుంది. అందులో ఉండే ఆ రూట్ నుంచి, ఆ వేళ్ల నుంచి ఆకుల చివరి వరకు శాస్త్రం ఎలా ఉంది. ఆకులు సూర్యరశ్మి గ్రహించి ఆ ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా ఎలా మరి ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. మరి వేళ్ల నుంచి నీరు ఎలా వస్తుంది, అనేక మినరల్స్, ఖనిజ పదార్థాలన్నీ ఎలా వస్తున్నాయి. ఈ జైలం వెసల్స్, ఫ్లోయం వెసల్స్, మరి నీరు కింద నుంచి పైకి పోయేది జైలము, మరి మన ఆహారం పైనుంచి కిందకి వచ్చేది ఫ్లోయము. ఇదంతా శాస్త్రము, వృక్ష శాస్త్రము. ఖగోళ శాస్త్రం ఉంది, వృక్ష శాస్త్రం ఉంది, సంగీత శాస్త్రం ఉంది. ప్రతి దానికి శాస్త్రం అనేది ఉంది. ఇల్లు ఎలా పెట్టుకోవాలి అనేది ఒక శాస్త్రము, ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఒక శాస్త్రము, ఇల్లు ఎలా కట్టుకోవాలి అన్నది ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ శాస్త్రము, అది ఎంత అందంగా ఉండాలి అనేది ఆర్కిటెక్చర్ యొక్క శాస్త్రము. ఇలాగా సైన్స్ అంటే శాస్త్రము.
ఒకానొక విషయంలో, ఒకానొక వస్తువులో, ఒకానొక కళలో, ఒకానొక నైపుణ్యతలో, ఒకానొక విద్యా విశేషములో అనేక మంది అనేక యుగాల పర్యంతం చేసిన మరి ఆ యొక్క పరిశోధన ఫలితాలన్నీ క్రోడీకరించి ఒక శాస్త్రము తయారవుతుంది. సైన్స్ అంటాం దాన్ని. ఆ శాస్త్రంలో, ఆ సైన్స్లో మరి ఒక ఉన్నత స్థితిని, అధ్యయన స్థితిని, ఒక అనుభవ స్థితిని సాధించిన వాడను సైంటిస్ట్ అంటాం. స్పేస్ సైంటిస్ట్. నాసా అంటే చంద్రమండలానికి ఎలా అని పంపించాలి. వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు చంద్రమండలం మీద ప్రవేశించలేదు, కానీ ఒక మనిషిని ఇక్కడి నుంచి అక్కడికి పంపించగలరు. అంటే అంత అధ్యయనం చేశారు స్పేస్ సైంటిస్ట్. ఆ స్పేస్ సైంటిస్టు నాసాలో కూర్చుని అమెరికాలో వాళ్ళు వెళ్ళలేదు చంద్రమండలం, కానీ మనుషులను పంపించారు. ఇలా భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించి ఈ స్పీడ్తో వెళ్తే, ఈ వేగంతో వెళ్తే అది అధిగమిస్తాము, ఆ తర్వాత ప్రయాణిస్తాము. ఇలాగా ఇవన్నీ కనుక్కుని మరి మనిషిని చంద్రమండలం మీద కూర్చోబెట్టాడు. ఇక్కడ ఒక మనిషి, భూమండలం మీద ఒక మనిషి. ఏ విధంగా అంటే ఆ యొక్క శాస్త్రము అధ్యయనం చేసి. అలాగే మౌంటైనీరింగ్ సైన్స్ అంటే ఒక ఎవరెస్ట్ పర్వతం మీద ఎక్కాలి, అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఏమీ ఉండదు, చలి ఉంటుంది, ఏమేమి పరికరాలు వేసుకుని వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మరి ఇదంతా కూడాను మౌంటైనీరింగ్ సైన్స్. ఒక 60 సంవత్సరాల క్రితం ఒకళ్ళు ఇద్దరు వెళ్ళారు, ఇప్పుడు కొన్ని వందల మంది పైకి వెళ్ళి వస్తున్నారు. ఎందుకంటే ఆ శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది, పరికరాలు కనుక. అప్పుడు ఆ ట్రెంజింగ్ నార్గే ఒక్కడే వెళ్తే గొప్ప, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేసి వచ్చేస్తున్నారు హాయిగా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగే ఈ యొక్క ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం ఎలా ఉందో, వృక్ష శాస్త్రం ఎలా ఉందో, మరి సంగీత శాస్త్రం ఎలా ఉందో, కంప్యూటర్ సైన్స్ ఎలా ఉందో, అదేవిధంగా ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ఉంది, స్పిరిచువల్ సైన్స్. యేసు ప్రభువు చెప్పాడన్నమాట, నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలు ఉన్నాయని చెప్పేసి. ఆ లోకాలన్నీ నీ లోపల ఉన్నాయి అని. నీ 2 కళ్ళు ఒకే కన్ను అయితే కానీ ఆ లోకంలో ప్రవేశించలేవు, నీ తండ్రి రాజ్యంలో. ఇలాగ అనేక విషయాలు చెప్పాడు. ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, యేసు ప్రభు, జీసస్ క్రైస్ట్. అలాగే అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పాడు, అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంతర్యవచ అని చెప్పినప్పుడు స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ప్రబోధం చేయడం జరిగింది, ప్రవచనం చేయడం జరిగింది, సమాధానం ఇవ్వడం జరిగింది. నువ్వు ఎవరివయ్యా, నువ్వు ఏమిటివయ్యా అని అడిగినప్పుడు. కనుక ఈరోజు మనము ఈ స్పిరిచువల్ సైన్స్ని అర్థం చేసుకుంటాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క మరి ఒక పిపెట్ ద్వారా, ఒక బ్యూరెట్ ద్వారా, లేక ఒక టెలిస్కోప్ ద్వారా, ఒక మైక్రోస్కోప్ ద్వారా ఇది అవగతం కాదు. ఎందుకంటే దానికి దీనికి సంబంధమే లేదు. అది వేరే, మామూలు ఫిజికల్ సైన్స్ వేరే, ఫిజిక్స్ వేరే, కెమిస్ట్రీ వేరే, భౌతిక శాస్త్రం వేరే, రసాయనిక శాస్త్రం వేరే, ఆధ్యాత్మిక శాస్త్రం వేరే. ఎలాగైతే ఉదాహరణకు తెలుగు భాష తీసుకుందాం, జర్మన్ భాష తీసుకుందాం. జర్మన్ భాషలో ఉత్తీర్ణుడు అయితే నీకు తెలుగు ఏమైనా వస్తుందా? తెలుగు భాషలో ఉత్తీర్ణుడు అయితే నీకు జర్మన్ భాష ఏమైనా అవగతం అవుతుందా? 2 వేరే వేరే లోకాలు. నువ్వు తెలుగు భాష నేర్చుకోవాలంటే మళ్ళీ ఆ ఈ నుంచి మొదలు పెట్టాల్సిందే. అలాగే జర్మన్ భాష మొదలు పెట్టాలంటే మరి అక్కడ మొదలు పెట్టాలి. కనుక నువ్వు గొప్ప ఐన్స్టీన్ అయినా కూడాను, నీల్స్ బోర్ అయినా కూడాను, మరి ఆధ్యాత్మిక శాస్త్రం మొదలు పెట్టాలంటే అది వేరే పంథ. ఇక్కడ కూర్చుని, ఒక దగ్గర కూర్చుని కళ్ళు 2 మూసుకుని మన ధ్యానం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి ఆధ్యాత్మిక శాస్త్రం ప్రారంభమవుతుంది. కనుక సైన్స్ అంటే శాస్త్రము. కొన్ని వేల మంది ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు, లక్షల మంది. అలాగే కొన్ని వేల మంది వృక్ష శాస్త్రజ్ఞులు ఉన్నారు, కొన్ని లక్షల మంది. కొన్ని లక్షల మంది భూశాస్త్రజ్ఞులు ఉన్నారు, జియాలజీ. కొన్ని లక్షల మంది సంగీత శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఈ రాగం, ఈ తాళము, ఈ అనుస్వరము, ఈ కంపనము, ఈ గమకము. కంప్యూటర్ సైంటిస్టులు కొన్ని లక్షల మంది ఉన్నారు, స్పేస్ సైంటిస్టులు ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు, లెక్కలేనంత మంది. సృష్టిలో, సౌరమండలంలో, భూమండలంలో యుగయుగాలుగా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. ఇది ఆధ్యాత్మికత గురించి విశదీకరించే, విపులీకరించే, అన్ని పరిశోధనలను, ఫైండింగ్స్ని క్రోడీకరించి చెప్పే, మనకు ముందు బహుమానం ఇచ్చే ఈ శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్. నేను ఈ స్పిరిచువల్ సైన్స్ని అధ్యయనం చేశాను. అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ శాస్త్రం యొక్క
అవగాహనను నాకు నా శక్తి మేరకు ఉన్న అవగాహన నేను కలిగించుకున్నాను. అంతా ఎవరికి ఎప్పుడు సాధ్యం కాదు. అయితే కొంత ఎవరికైనా ఎప్పుడైనా సాధ్యం. ఏ శాస్త్రంలో అయినా ఏ విషయంలో అయినా ఆ శాస్త్రం అనేది అందరికీ ఉపయోగపడుతుంది. శాస్త్రం వేరే, మతం వేరే, రెండు ఉన్నాయి. ఇది శాస్త్రము, ఇది మతము. మతం అంటే మనసులోంచి వచ్చిన ఒపీనియన్, నా అభిమతం. వాడు ఇలాంటి వాడరా, వాడు అలాంటి వాడరా, నేలా అనుకుంటున్నాను, అలా ఉంటుందేమో, ఇదంతా మతం. దేవుడు అనేవాడు పైన ఉన్నాడేమో, వాడు నన్ను చూస్తున్నాడేమో, చూసే ఉంటాడు, నేను భయపడుతూ జీవించాలి, ఇదంతా మతము. శాస్త్రము వేరే. శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వే భగవంతుడివి. నువ్వు భయపడవలసింది నీ యొక్క నకారాత్మక ఆలోచనల ద్వారానే, నీ యొక్క నకారాత్మక చర్యల క్రియల చేష్టల ద్వారానే. సో ఇలాగ మతం వేరే, శాస్త్రం వేరే, రెండు ఉన్నాయి, మతం శాస్త్రం. ఈ మతంలో కుమ్ములాటలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, అమానుషాలు ఉంటాయి. ఒకనొక మ్యాడ్ భక్తి పారవశ్యం ఉంటుంది. ఆ భక్తి వర్షంలో తనను తాను ఆత్మ చేసుకోవచ్చు, నిప్పులో దూకొచ్చు, లేకపోతే ఇంకోని నిప్పులో పడేయచ్చు. ఇలాంటి విపరీతాలన్నీ ఈ మతంలో ఉంటాయి, మత మౌఢ్యతలో ఉంటాయి. శాస్త్రంలో ఏ ఉండదు. శాస్త్రము అందరికీ సంబంధించినది, అందరి దగ్గర నుంచి లభ్యమైనది, అందరికీ సరి సమానమైనది, అందరికీ ప్రోత్సాహకరమైనది, అందరికీ లాభకరమైనది శాస్త్రము. ఉపద్రవంలో పడేసేది మతము, ఉపద్రవంలోంచి తీసేసేది శాస్త్రం. కనుక సైన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శాస్త్రము. ప్రపంచము ఈ మతంలో చిక్కుకుంది. కార్ల్ మార్క్స్ చక్కగా చెప్పాడు, రిలీజియన్ ఈజ్ ద ఓపియేట్ ఆఫ్ ద మాసెస్. అంటే మతం అనేది ఈ యొక్క ప్రజానీకానికి, సామాన్య ప్రజానీకానికి ఒక గొప్ప మత్తు పదార్థం లాంటిది అని చెప్పేసి. చూసారా, కరెక్ట్గా చెప్పాడు ఆయన, కార్ల్ మార్క్స్, గొప్ప మాస్టర్. మతము మౌఢ్యత అని చెప్పాడు. అయితే కార్ల్ మార్క్స్ ఈ మతం గురించి సరిగా చెప్పాడు, కానీ ఆయనకి ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు. కనుక ఏది సరిగాందో చెప్పాడు, కానీ ఏది సరి అయినదో తెలుసుకోలేకపోయాడు కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ స్పిరిచువల్ సైంటిస్ట్ కాదు. ఇది తప్పుని గ్రహించగలిగాడు పాపం, కానీ ఏది అభిమన్యు లాంటి వాడు అనమాట. అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళిపోగలిగాడు, అక్కడి నుంచి బయటికి రాలేకపోయాడు. కార్ల్ మార్క్స్ ఏది తప్పో సరిగ్గా చూడగలిగాడు, కానీ ఏది సరైనదో చూడలేకపోయాడు, అభిమన్యుడు లాంటి వాడు. కానీ ఒకనొక యేసుప్రభువు కానీ, బుద్ధుడు కానీ, వేమన కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, అర్జునుడు లాంటి వాళ్ళు లోపలికే వెళ్ళగలరు, బయటికి రాగలరు. కనుక కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతీకరించిన ఆ యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ప్రజల్ని మరింత అల్లకొల్లలోకి గురి చేసాయి, కానీ శాంతి వైపు, అహింస వైపు, సామర్థ్యం వైపు, ఉల్లాసం వైపు తీసుకెళ్ళలేకపోయి ఉద్వేగం వైపు తీసుకెళ్ళి. సో మై డియర్ ఫ్రెండ్స్, రెండు పదములు ఉన్నాయి, మతము, శాస్త్రం. మతము మనసులోంచి వచ్చింది, అంటే ఈ జన్మలోని పరిసరాల నుంచి, అనుభవాల నుంచి వచ్చింది. శాస్త్రం అనేది అనేక జన్మ పరంపరల నుంచి వస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు శాస్త్రంలో ప్రవేశిస్తారో, మతంలోంచి బయటకు వచ్చి, వాళ్ళని మనం జ్ఞానులు అంటాం. జ్ఞానులు, రియలైజ్డ్ సోల్స్, ఎన్లైటెండ్ మాస్టర్స్. మతంలోంచి శాస్త్రంలోకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వము ఇవన్నీ అవగతమవుతాయి. మతంలో ఉన్నప్పుడు శత్రువు కొంతమంది, హిందువుకు ముస్లిం శత్రువు, ముస్లింకి హిందూ శత్రువు, ఆడదానికి మగవాడి శత్రువు, మగవాడికి ఆడది శత్రువు. కనుక అంతక శత్రుత్వము. తర్వాత మన చేతుల్లో ఏమీ లేదు, ఎవడో పైన ఉన్నాడు, వాడి మంది కట్టుపుతిలి అంటే బొమ్మలాట్లాగా ఆగేడుస్తున్నాడు అనుకుంటారు. అంటే స్వామిత్వం లేదు, అక్కడ లుప్తమైంది. అక్కడ మనుష్యత్వమే ఉంది కానీ, దేహత్వమే ఉంది కానీ దైవత్వం లేదు. కనుక ఈ మిత్రత్వము, ఈ యొక్క స్వామిత్వము, దైవత్వము ఇక్కడ లుప్తమై ఉన్నాయి. ఎందుకంటే మనసు యొక్క ప్రభావంలో లోబడి ఉన్నాడు. మనసు జనితమైనది మతము, సత్యం యొక్క అనుభవ జనితమైనది శాస్త్రం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్. నేను కూడా చిన్నప్పటి నుంచి హిందూ మతం అనే దాంట్లో పుట్టి పెరిగాను, కానీ కార్ల్ మార్క్స్ లాగా ఇదంతా నాకు అసంగతముగా నాకు చిన్నప్పుడే తెలిసింది. కానీ సంగతం ఏమిటో, సత్యం ఏమిటో మెల్లిమెల్లిగా పరంపరగా తెలుసుకుంటూ ఒక 30 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల వరకు నేను మతం యొక్క మౌఢ్యత చూశాను. 30 ఏళ్ల తర్వాత శాస్త్రంలో ప్రవేశించాను. స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ 30 ఏళ్ళుగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అధ్యయనం చేస్తూ అనేక మందిని, అందరినీ ఈ మతంలోంచి బయటికి లాగి, వారు హిందూ మతంలో ఉండవచ్చు గాక, ఇస్లామిక్ మతంలో ఉండవచ్చు గాక, కమ్యూనిస్ట్ మతంలో ఉండొచ్చు గాక, నాస్తిక మతంలో ఉండొచ్చు గాక, క్రిస్టియన్ మతంలో ఉండొచ్చు గాక,
సిక్కు మతంలో ఉండొచ్చు, కాక ఏదో ఉండొచ్చు, అక్కడి నుంచి శాస్త్రం వైపు. కనుక ఇప్పుడు కొంతమంది లక్షల మంది మన పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్లోనే ఉన్నారు. మరి ఇతరత్ర ఇంకా లక్షల మంది ఉన్నారు. భూమి నిండా ఒక గొప్ప ప్రభంజనం, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన ప్రభంజనం మనంలో ఉన్నవారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆధ్యాత్మిక శాస్త్రము అన్నదాని యొక్క రూపురేఖలు మనం విపులంగా తెలుసుకుందాం. స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రము. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సిద్ధాంతాలు మనం తెలుసుకున్నాం. ఆ 6 సిద్ధాంతాలు ఏమిటంటే ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతం. 6 ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతము. ఈ 6 సిద్ధాంతాల గురించి మనం విపులంగా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మ సిద్ధాంతం అంటే టూకీగా నేను శరీరం కాదు, ఆత్మ, ఐ ఆమ్ నాట్ బయాలజీ, ఐ ఆమ్ స్పిరిచువాలిటీ. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఆత్మ అనేది అనేక జన్మలు తీసుకుంటుంది, అనేక నామరూపాలు ధరిస్తుంది. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంటే ప్రతి జన్మలోనూ ప్రతి నామరూపంలోనూ అనేక కర్మలు చేస్తుంటాం మన ఇష్టానుసారంగా. వాటి పర్యవసనాలు, వాటి ప్రభావాలు మనకి మనమే లోనవుతూ ఆ కర్మ సిద్ధాంతంలో ఉంటాము. పురోగమన సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి అనుభవం కూడాను నిన్ను పురోగమనం వైపు తీసుకెళ్తోంది, తిరోగమనం అనేది ఎక్కడా లేదు. ఇక 5వ సిద్ధాంతం యోగ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నాయన నీ పురోగమనాన్ని నువ్వు మరింత వేగవంతం చేసుకోవచ్చు. యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్. వెన్ యూ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ రివల్యూషన్. కనుక ఆ యోగం అనేది ఒక విప్లవాత్మకమైన సిద్ధాంతము.